గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. ఈ మాటలు ధర్మశాస్త్ర పండితుడైన గమాలియేలు అనే ఒక వ్యక్తి పరిసయ్యులను, శాస్త్రులను, సద్దూకయ్యులను, మత పెద్దలను, సంఘ పెద్దలను గద్దిస్తూ చెప్తున్నమాట. పేతురు, యోహానులు అపోస్తులు దేవునికి పరిచర్య చేస్తూ ఉంటే యేసుక్రీస్తు పరిచర్యకు విరోధంగా అక్కడ సంఘ మత పెద్దలు వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ పెద్దల్లో ఒక పెద్దయిన గమాలియేలు వారిని గద్దిస్తూ వారి చేస్తున్న పరిచర్య అది మనుషుల మానవ శక్తితో జరిగితే అది ఖచ్చితంగా వ్యర్థమైపోద్ది. కానీ వారు దేవుని శక్తితోనే గనుక చేస్తూ ఉంటే దాన్ని మీరు పరచడానికి ట్రై చేస్తే మీ వల్ల కాదు, అది వ్యర్థపరచలేరు. అది దేవుని శక్తి వారి పక్షంగా ఉన్నప్పుడు మీరు వ్యర్థపరచడానికి ట్రై చేస్తే మీరు దేవునితో పోరాడు వారవుదురు సుమి అని వారిని హెచ్చరించినట్టుగా ఇక్కడ అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ మాట, లాస్ట్ మాట, దేవునితో పోరాడుదురు సుమి. మీరు ఒకవేళ దేవునితో పోరాడుతున్నారేమో జాగ్రత్త. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు తెలియకుండా, అది దేవుని చిత్తమా కాదా తెలియకుండా, దేవుని ఆత్మానుసారంగా వారు చేస్తున్నారా తెలియకుండా మన నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, ఆటంకపరుస్తాం, ఇబ్బంది పడతాం. వారిని ఇబ్బంది పెట్టి మనమే ఇబ్బందుల్లో పడే ప్రమాదంలో ఉంటామనే సత్యాన్ని గమనించాలి. పౌలు భక్తుడే దానికి గొప్ప ఉదాహరణ. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘానికి హింసకుడు, దోషకుడు, హానికరుడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. నేను హింసకుడిని, నేను దోషకుడిని, నేను హానికరుడిని, సంఘాన్ని హింసించిన వాడిని తన పాస్ట్ లైఫ్ చెప్పుకుంటున్నాడు. అయితే గమనించండి, దేవుని సంఘాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాడు. అసలు ఆ క్రైస్తవులే లేకుండా చేద్దాం అనుకున్నాడు. చివరికి ఎలా మారాడండి? క్రీస్తు కొరకు శ్రమలు పాలయ్యి ఎన్ని సంఘాలైతే కూల్చాడో వాటికంటే అనేక రెట్లు సంఘాలను నిర్మించేవానిగా దేవుడు ఏర్పరచుకున్నాడు పౌలు గారు. మన జీవితంలో దేవుడు ఈరోజు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా వినండి. మన యొక్క ప్రవర్తనతో దేవుని హింసిస్తున్నామా? మన మాటలతో దేవుని బాధపరుస్తున్నామా? దమస్కు వెళ్తున్న దారిలో సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప స్వరము సౌలా సౌలా అని పలుకుతుంటే సౌలు కింద పడి, సౌలు ఆ యొక్క స్వరము వినబడుతుంది కానీ ఆ గొప్ప వెలుగుని చూడలేక, అయ్యా నువ్వు ఎవరు అని అడిగితే యేసు ప్రభు సౌలుకి ఇచ్చిన జవాబు ఏంటండి? చూడండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును. ఆ మాట ప్రభు చెప్తున్నాడు. నేను నీవు హింసిస్తున్న యేసుని నేనే. యేసు ప్రభుని డైరెక్ట్గా హింసించాడా అండి సౌలు గారు? లేదు. ఆయన సేవకులను, ఆయన సంఘాన్ని హింసిస్తే అదేమైనట్టు? ప్రభువుని హింసించినట్టు. దేవుని యొక్క నామమునకు విరోధంగా నువ్వు చేస్తున్న కార్యములన్నీ కూడా నన్ను హింసించినట్టే అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నీవు హింసిస్తున్న యేసుని నేనే. వెంటనే పౌలు గారు సాగిలపడ్డాడు, కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని ప్రభువుకి అర్పించుకున్నాడు. మహాజ్ఞాని సొలొమోను అంటారు, సామెతలు 21వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. కొంతమంది దైవ సేవకుల్ని కొంతమంది తీర్పు తీరుస్తూ ఉంటారు. అతనిలో ఉన్న అభిషేకం నిజమైనది కాదనో, లేకపోతే అతని యొక్క గిఫ్ట్స్, అతనికి ఉన్న కృపావరాలను బట్టి తృణీకరించడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఎదుట వారిని తీర్పు తీర్చడానికి మనం సరిపోము, అది మన పని కాదు. కాబట్టి దేవుని సేవను కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని పనులను ఎవరినైనా సరే ఒక మాట తృణీకరించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వారికి అధికారాలు ఇచ్చాడు. అధికారం వారి మీద అభిషేకం ఉన్నప్పుడు
పేతురు గారితో ప్రభు అన్నమాట, పాతాళపు శక్తులు నీ ఇక సంఘం ముందు నిలవజాలం అంటాడు మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నా. ఏ సాతాను శక్తులు వచ్చినా, సమస్త సాతాను శక్తులన్నీ కూడగట్టుకుని వచ్చినా దేవుని సేవకుడిని కొంచెమైనా కదపలేవు. దేవుని సేవకుడు అంటే పాస్టర్ గారే కాదు, ఏ విశ్వాస అయినా దేవునిలో నిలబడి ఆయన సత్యంలో నడిచి ఆయన ఆత్మతో ముందుకు వెళ్తున్నప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని వెనక్కి లాగలేరు. సాతానుడు ప్రయత్నించి వాడే సిగ్గుపడి వెనక్కి పారిపోతాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఆత్మని కలిగి ముందుకు వెళ్దాం. మనకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఒకవేళ మనమే దేవునికి విరోధంగా దేవుని సేవకుల విషయంలో కానీ ఆయన సేవ విషయంలో కానీ తప్పుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏంటి? ఒకవేళ దేవునితో పోరాడుదరేమో సుమి. అబ్బాయి మేము దేవునితో పోరాడట్లేదండి, అసలు దేవుని ఒక్క మాట అనలేదండి అంటే, ఇక్కడ సౌలా నీవు హింసిస్తున్న యేసును నేనే అన్నాడు. యేసు ప్రభువుని అసలు సౌలు కలిసినట్టు కూడా బైబిల్లో లేదు. కానీ నన్ను హింసించేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నా సేవకుల్ని హింసిస్తున్నావు, నా సేవను హింసిస్తే నన్ను హింసించినట్టు. కాబట్టి ప్రియులారా, మన మాటల్లో మన ప్రవర్తనలో దేవుని హింసిస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ మాటలు మాట్లాడినా, ఏ కార్యం చేసినా మనకి మనమే హాని తెచ్చుకునే వారం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా యోచించి ప్రవర్తిద్దాం, యోచించి మాట్లాడదాం, దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం, దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుకుందాం. దేవునికి ప్రీతికరంగా నడిచే వారిని ఎవరు ఆపలేరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమె. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారముగా యోచించకుండా, నోటికొచ్చినట్టు మాట్లాడకుండా, నీ పాదముల యొద్ద విచారించకుండా, దాని గురించి ధ్యానించకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నీవే మమ్మల్ని రక్షించింది తండ్రి. మా మూర్ఖత్వంతో నీకే విరోధంగా మేము మాట్లాడి, నీకే విరోధంగా మేము పనులు చేస్తే మా జీవితంలో ప్రయాస, వేదన, నిష్ఫలమైన జీవితమే కానీ మరొకటి ఏమీ కాదయ్యా. ప్రభువా, నీ చిత్తం ఏదో తెలుసుకొని నీ చిత్తానుసారంగా నడిచి నీకు ప్రీతికరంగా మాట్లాడటకు సహాయం చేయమని, యోచించి జీవించే భాగ్యము, నీ ఆత్మ సహాయము, నీ వివేచన వరం మాకు దయచేయమని, నీ కృపలో రక్షించి కాపాడి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి సరైన మార్గంలో సరైన విధంగా నడిపించి దీవించును గాక. ఆమె. God bless you. Have a very blessed day.